తూప్రాన్ పట్టణ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి పిలుపు మేరకు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో నిరసన శాంతియుత నిరసన కార్యక్రమాలు తీసుకోవాలని ఆదేశించారు. అందులో భాగంగానే ఇవాళ తూప్రాన్లో నిరసన కార్యక్రమం పెట్టుకున్నాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒక నెల 2 నెలల కింద మన నీట్ పేపర్ లీక్ అయింది. కానీ దానికి బాధితులు ఈరోజు ఒక్కటో రోజు కాదు, 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం వచ్చి 11 సంవత్సరాలలో ఏదో ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతూ 20 సార్లు లీక్ అయింది. ఒక్కసారి 2 సార్లు కాదు, మరి 20 సార్లు పిల్లలు ఎంత శోభ అనుభవించారో మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. నా బిడ్డనే ఉన్నది, మొన్న మెడిసిన్ అయిపోయింది, నీట్ రాద్దామని ప్రిపేర్ అయింది. వాళ్ళు మనసంతా పెట్టి నీట్లో ఉంటే మన దూరనేమో ఆ నీట్ పేపర్లు అమ్ముకునే బిజినెస్లో ఇవాళ మన మోడీ గారు కానీ వాళ్ళ మంత్రి ధర్మేందర్ కానీ ఈ విధంగా మేము కోరేది ఒకటే, పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకు, ఇంకా ఎవరి భవిష్యత్తుతో ఆడుకున్నా సరే. ఎందుకంటే పిల్లలకు వాళ్ళు చదువు మీద ఉంటేనే మన దేశ భవిష్యత్తు. వాళ్ళు మంచిగా చదువుకొని మంచోళ్ళు సీట్లు సంపాదిస్తే అది మన దేశ భవిష్యత్తు. ఎవరికో నువ్వు పేపర్లు అమ్ముకొని వాళ్ళకి చదువు రానోళ్ళు డాక్టర్లు అయితే అది మన దేశానికి నష్టం. మరి ఈ విధంగా నువ్వు ఒక కుర్చీ మీద కూకున్నావు, నువ్వు మంచిగా లీక్ కాకుండా మంచి ఎగ్జామ్ రాపించే విధంగా మీరు ఉండాలి. మీరు ఆ బాధ్యత నుంచి ఒక్కసారి కాదు 10 సార్లు విస్మరిస్తున్నారు. అందుకోసమే ఇవాళ పిల్లల భవిష్యత్తును ఆడుకున్నందుకు అది ఒక్కటే కాదు, మనం అన్నీ చూస్తున్నాం. నెహ్రూ గారు సంస్థలు నిర్మించిండు, అవన్నీ కూడా ఒక్కొక్కటి నాశనం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు ఎలక్షన్ కమిషన్ మీరు అందరు విని ఉంటారు, మన శేషన్ అని ఉండే, అప్పుడు ఎంత మంచి పేరు వచ్చింది. శేషన్ గారు ఎంత స్ట్రిక్ట్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ ఒకటే, బీజేపీ ఒకటే, ప్రతి ఒక్క పార్టీ ఒకటే అన్నట్టు ఆ విధంగా నడిచి. కానీ నీ దగ్గర వ్యవస్థలు అన్నీ నాశనం చేసి నేను చెప్పిందే చేసే విధంగా ఈరోజు మోడీ గారు ఆడుతున్నారు. కాబట్టి మేము నిరసన తీసుకున్నాం. ఇవాళ మేమే కాదు, కొత్తగా వచ్చిన ఒక కాక్రోచ్ పార్టీ అని రాత్రి పుట్టింది, వాట్సాప్లలో పార్టీ అయింది. పాపం ఆయన నిరాహార దీక్ష చేస్తుండే. ఆయన దేని గురించి చేసిండు? కాంగ్రెస్ వాళ్ళు మంచి వాళ్ళు అనలే, టీఆర్ఎస్ వాళ్ళు, టీడీపీ, బీజేపీ అనలే. వ్యవస్థలు మంచిగా ఉండాలని నిరాహార దీక్ష తీసుకపోతే ఆయన తీసుకొని పోయినాం. ఆ విధంగా పద్ధతి కాదు అని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆయనను ఏ విధంగా పోలీసు వాళ్ళు గుంజుకపోయారో చూస్తున్నాం. ఒక ప్రతిపక్ష నాయకుడు అసంటోని ఆ విధంగా గుంజుకపోవడమా? దానికి నువ్వు ఒక్కడ వచ్చి నలుగురినన్న రూపడికి రండి, వాళ్ళతో మాట్లాడతా ఏ విధంగా సమస్యను పరిష్కరిద్దామనే ఆలోచన ఉండాలి. ఎప్పుడైనా మీ విలేకరులను ఫేస్ చేసిండు ఆ మోడీ గారు? మన్ కీ బాత్ అని ఆయన చెప్పిందే మనం వినాలి, మనం అడిగింది ఆయన సమాధానాలు చెప్పడు. అందుకోసమే మీరందరూ కూడా గమనించాలి, ఈ విధంగా వ్యవస్థలన్నీ కూడా ఈ బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తుంది. కాబట్టి దానికి కాపాడాల్సిన బాధ్యత విలేకరులకే కాదు, ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యంలో బతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంది. అందుకోసమే ఈ వ్యవస్థలను అన్నీ కాపాడాలి, ఈ పిల్లల భవిష్యత్తును కాపాడాలి. రేపు రాబోయే కాలంలో పిల్లలు విరక్తి చెంది ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోరో మీరు చూసింది. నా బిడ్డనైతే మొన్నటిదాకా నీట్ రాస్తా అన్నది, ఇక ఇప్పుడు నేను రాయో డాడీ, ఇది ఇంత మొత్తం నిర్వీర్యం అయిపోయింది, పేపర్ లీక్ అయిన వాడే పాస్ అవుతుండ అనే విధంగా ఉన్నారు. అందుకోసం మేము మీ ద్వారా కోరుతున్నాం, మేము ఆ పిల్లలకు చదువుకునే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ప్రతి ఒక్కటి న్యాయపరంగా కావాలి, ఎగ్జామ్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఎఫ్బీ కానీ మన మోడీ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక అవన్నీ ఏం లేవు. నేను చెప్పింది మీరు చెయ్యాలి, నేను చెప్పిందే మీరు వినాలి అనే విధంగా ఉన్నారు. కాబట్టి దాని గురించే ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం తీసుకున్నాం. మీరు కూడా స్పందించి ప్రతి ఒక్కరు కూడా బీజేపీ చేసే ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, నిలదీసే విధంగా. ఎందుకంటే మీరు మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఇది అందరికీ తెలిస్తే ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతారు. రేపు రాబోయే కాలంలో ఎవరు మంచిగా పనిచేస్తే, ఎవరు చేయగలిగితే, ఏ పార్టీకి సత్తా ఉంది ఆ పార్టీని ఎన్నుకుంటారని మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న విలేకరులతో పాటు అందరూ కూడా మన తెలంగాణనే కాదు భారతదేశంలో కూడా ఎవరు తప్పు చేసినా వాళ్ళని ప్రశ్నించే విధంగా ప్రతి ఒక్కరు పౌరులు తయారు కావాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా పూర్తిగా విద్యార్థుల భవిష్యత్తు జీవితం నాశనం చేస్తట్టు, వాళ్ళ ప్రాణాలను గిన లెక్క చేస్తలేదు, ఆలోచన గిన చేస్తలేడు. మరి విద్యార్థుల భవిష్యత్తుని మరి కేంద్ర ప్రభుత్వం వరుసగా పేపర్ లీకేజీలు చేస్తూ విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేస్తుంది. దీనికి నిరసనగా రాహుల్ గాంధీ ఏదైతే నిరసన చేస్తుంటే
ఆయనను దారుణంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దాని గురించి మన నర్సన్న గారి ఆధ్వర్యంలో, మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ శాంతియుతంగా వెంటనే ప్రధానమంత్రి అమిత్ షా, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ఈయన పూర్తిగా రాజీనామా చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. मोदी को हटाओ, देश को बचाओ, मोदी को हटाओ, देश को बचाओ, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। राहुल गांधी नायकत्वम वर्धिल्लाले, राहुल गांधी नायकत्वम वर्धिल्लाले, राहुल गांधी नायकत्वम वर्धिल्लाले, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, सरकार नायकत्वम वर्धिल्लाले, सरकार नायकत्वम वर्धिल्लाले, सरकार नायकत्वम वर्धिल्लाले, राहुल गांधी नायकत्वम वर्धिल्लाले, राहुल गांधी नायकत्वम वर्धिल्लाले, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। नरेंद्र वर्धिल्लाले, कांग्रेस पार्टी जिंदाबाद, नर्सारेड्डी, 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 कांग्रेस पार्टी जिंदाबाद, नायकत्वम वर्धिल्लाले, अरे बाबू